హాయ్, నా పేరు టీవీ రామమూర్తి. ఈ మధ్యకాలంలో గీతా మోహన్ గారి దర్శకత్వంలో ద క్రైమ్ అంటే ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో నాకు స్పెషల్ రోల్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రతి సన్నివేశం కూడా మంచి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. త్వరలో ఈ సినిమాని డేట్ అనౌన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూసి ఇందులో యాక్ట్ చేసిన నటులందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకుంటున్నాను. మీ రామమూర్తి. అలాగే ఈ సినిమాకి మా బ్రదరు తేలు వెంకట సత్యనారాయణ గారు వాళ్ళ ఇల్లుని మనకి ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాయ్. హాయ్, నా పేరు డి శ్యామ్ అండి. గీతామోహన్ గారి దర్శకత్వంలో త్వరలో మీ ముందుకు రాబోతున్న ద క్రైమ్ అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నేను కూడా యాక్ట్ చేశానండి. ఈ మూవీలో టోటల్గా చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. అందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా చూడడానికి రెడీగా ఉండండి. ద క్రైమ్. అండి నమస్తే, నేను మీ శాంతిని. త్వరలోనే రాబోతున్న గీతామోహన్ గారి డైరెక్షన్లోని ది క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నేను కూడా క్యారెక్టర్ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూసినంతసేపు ఎంతో థ్రిల్లింగ్గా అనిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన గీతామోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి, నా పేరు షరీఫ్, ఆర్టిస్ట్. ది క్రైమ్ అనే ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ చేశారు మన గీతామోహన్ గారు. అందులో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. చాలా మంచి క్యారెక్టర్స్ సంగతి పక్కన పెడితే, ఇది మనం చిన్న చిన్న నిర్లక్ష్యాలు చేస్తాం. ఆ చిన్న నిర్లక్ష్యాల వల్ల ఎంత ప్రమాదం జరుగుతాయి, ఎంత ప్రాణ నష్టాలు జరుగుతాయి అనేది ఈ యొక్క కథ సారాంశం. సో ఇది మేము చాలా చేసినందుకు చాలా బాగా చాలా కష్టపడి చేస్తాం. చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే ఏంటి చిన్న నిర్లక్ష్యాలు, ఆ నిర్లక్ష్యాల వల్ల ఏం ప్రమాదం జరుగుతాయి అనేది మీకు అర్థమవుతుంది. సో తప్పకుండా ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ది క్రైమ్ థ్రిల్లర్. హాయ్ అండి, నేను సునీత. మన గీతా ప్రసాద్ గారి డైరెక్షన్లో వచ్చిన ది క్రైమ్ అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ త్వరలో మీ ముందుకు రాబోతుంది. గీతా ప్రసాద్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడడానికి రెడీగా ఉండండి. త్వరలోనే రిలీజ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చంతాడు ఉదయకిరణ్. గీతామోహన్ గారి దర్శకత్వంలో త్వరలో మీ ముందుకు రాబోతున్న ది క్రైమ్ అనే మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అండ్ ఇందులో ఫస్ట్ టైం నేను కూడా ఒక మంచి రోల్లో యాక్ట్ చేశాను. దీనికి మా సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో చాలా సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ వెరీ ఎక్సైట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. త్వరలో ఇది మీ ముందుకు రాబోతుంది. అందరూ దీన్ని చూసి ఆనందించి సపోర్ట్ చేస్తారని అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ది క్రైమ్ గుర్తుపెట్టుకోండి అందరూ. నమస్తే, నా పేరు సాయితి. గీతామోహన్ గారి దర్శకత్వంలో త్వరలో మీ ముందుకు రాబోతున్న ద క్రైమ్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నేను కూడా యాక్ట్ చేశాను. ఈ మూవీ టోటల్ చేస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా చూడడానికి రెడీగా ఉండండి. ద క్రైమ్. హాయ్ అండి, నమస్కారం. దిస్ ఇస్ మంగళరాజు. గౌరవనీయులైన శ్రీ గీతామోహన్ గారి దర్శకత్వంలో త్వరలో రాబోతున్న ది క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నేను కూడా నటించానండి. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుందండి. దయచేసి ఈ సినిమాలో నటించిన కళాకారులందరినీ కూడా మీరు ఆశీర్వదించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు అమిత. గీతామోహన్ సార్ డైరెక్షన్లో ద క్రైమ్ అనే మూవీ అతి త్వరలో మీ ముందుకైతే వస్తుంది. ఈ మూవీ చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. ఈ మూవీని చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ ఈ మూవీని మీరు చూసి చాలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ది క్రైమ్ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ త్వరలో విడుదల చేయబోతున్నాం. అందులో నేను కూడా నటించడం జరిగింది.
ఆ మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ చూసి ఆనందించండి. ఇటు మీ శ్రీనివాస్. హాయ్, నమస్తే. నా పేరు పూడి కోటేశ్వరరావు. గీతా మోహన్ గారి దర్శకత్వంలో ద క్రైమ్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. చాలా బాగుంటుంది. చూసినంతసేపు చాలా వినోదాన్ని ఇస్తుంది. అద్భుతం. ఆ సినిమాను చూడడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మేమందరం కూడా ఆ సినిమాలో నటించాము. చాలా బాగుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి చెప్పలేనంత థ్రిల్లింగ్గా ఉంటుంది. చాలా సస్పెన్స్. సూపర్ సూపర్ సూపర్. ఓకే.